హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వండర్ ఉమెన్ తెలుగు. ఫ్రెండ్స్, మనకి ఆర్పిఎఫ్ ఎస్ఏ ఎగ్జామ్కి అయితే నిన్న రిలీజ్ అయింది. సో ఎవరైనా చూసుకోకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే నాకు ఎన్ని మార్క్స్ వచ్చాయనే విషయం చెప్తాను. నేను ప్రతి సబ్జెక్ట్లో ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాను, అలాగే అందులో ఎన్ని రాంగ్ అయినాయి, ఎన్ని రైట్ అయినాయి, అలాగే నాకు వచ్చిన టోటల్ మార్క్స్ ఎన్ని అనేది ఈ వీడియోలో చెప్తాను. అలాగే నేను చేసిన మిస్టేక్స్ కూడా మీతో షేర్ చేస్తాను. సో అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ కోసం అలాగే ఎన్టీపీసీ కోసం మంచి ప్రిపరేషన్ వీడియోస్ అయితే నేను పెడుతున్నాను. సో ఇంకా నా ఎగ్జామ్ విషయానికి వస్తే, నేను ఆల్రెడీ ఎగ్జామ్లో ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశానో ఇంతకుముందు వీడియోలో నేను చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో ఆ వీడియో చూసిన వాళ్ళందరికీ అయితే తెలుసు నేను ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాను. సో నేను నా ఎగ్జామ్కి నైట్ అయితే చెక్ చేసుకున్నాను. నాకైతే నైట్ డౌన్లోడ్ అయింది. నిజంగా నాకు వచ్చిన మార్క్స్ చూసుకుని నేను చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను ఫ్రెండ్స్. ఎందుకంటే జాబ్ వచ్చే అన్న మార్క్స్ నాకు రాకపోయినా కానీ నేను ఎక్స్పెక్ట్ చేయలేని మార్క్స్ అయితే నాకు వచ్చినాయి. యాక్చువల్గా నేను ఆర్పిఎఫ్ ఎస్ఏ ఎగ్జామ్ కోసం అయితే ప్రిపేర్ అవ్వడం లేదు. మ్యాక్సిమం ఏంటంటే ఆర్పిఎఫ్ ఎస్ఏ ఎగ్జామ్ రాస్తే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్కి అదొక దిక్సూచిలా వర్క్ చేస్తుంది కదా అని చెప్పేసి నేను ఆర్పిఎఫ్ ఎస్ఏ ఎగ్జామ్ అయితే రాయడం జరిగింది. క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, ఏ ప్యాటర్న్లో ఇస్తున్నాడు, ఇవన్నీ విషయాలు తెలుస్తాయి కాబట్టి నేను ఆర్పిఎఫ్ ఎస్ఏ ఎగ్జామ్ అయితే రాయడం జరిగింది. కానీ ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా నేను హ్యాపీగానే ఫీల్ అయ్యాను. ఎందుకంటే నా ప్రిపరేషన్ బాగుందని అనిపించింది. నేను మంచిగా అటెంప్ట్ చేశాను ఎగ్జామ్ అయితే. సో నిన్న ఎగ్జామ్ కీ చూసిన తర్వాత కూడా నేను హ్యాపీగానే ఫీల్ అయ్యాను నాకు వచ్చిన మార్క్స్ని చూసుకొని. నేను ఇప్పుడు ప్రిపేర్ అయ్యేదానికంటే కొంచెం డోస్ అనేది పెంచితే నేను ఖచ్చితంగా ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ జాబ్ అనేది సాధించగలననే నమ్మకం నా మీద నాకు వచ్చింది. సో ఇంకా ల్యాగ్ చేయకుండా నాకు ఎన్ని మార్క్స్ వచ్చాయో చెప్తాను. సో ఫ్రెండ్స్, నాకు ఎన్ని మార్క్స్ వచ్చాయో నేను ఎక్స్ప్లెయిన్ చేయకుండానే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. నాకు టోటల్ అయితే 68.5 మార్క్స్ అనేవి వచ్చినాయి. నేను కౌంట్ చేసుకుంటే నేనైతే ఎగ్జామ్లో 91 క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేయడం జరిగింది. జనరల్ అవేర్నెస్ మనకి 50 క్వశ్చన్స్ కదా, నేను 39 క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేశాను. అలాగే అథమెటిక్ వచ్చేసి 35 క్వశ్చన్స్కి 19 క్వశ్చన్స్ అయితే నేను అటెంప్ట్ చేశాను. రీజనింగ్ వచ్చేసి 35 క్వశ్చన్స్కి 33 క్వశ్చన్స్ అయితే నేను అటెంప్ట్ చేశాను. నాకు మొత్తంగా ఇందులో కరెక్ట్ ఆన్సర్స్ మొత్తం 74 అయినాయి. అలాగే రాంగ్ అయినవి 17 ఉన్నాయి. నాకు మొత్తం రాంగ్ ఆన్సర్స్కి వచ్చే నెగిటివ్ మార్క్స్ తీసేస్తే నాకు మొత్తం 68.5 మార్క్స్ అనేవి వచ్చాయి. ఈ మార్క్స్కి అనేది జాబ్ వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయను ఫ్రెండ్స్. ఎందుకంటే కట్ ఆఫ్ అనేది చాలా హైలో ఉంటుందని అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ మార్క్స్కి నాకు జాబ్ అనేది రాకపోవచ్చు. కానీ మ్యాక్సిమం సిలబస్ అయితే నేను రివిజన్ చేసుకుని అయితే వెళ్ళలేదు ఎగ్జామ్కి. కానీ నా ప్రిపరేషన్కి తగ్గట్టుగా నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే నాకు ఎక్కువ మార్క్సే వచ్చినాయి అని నేను అనుకుంటున్నాను. నాకు ఎక్కువగా జనరల్ అవేర్నెస్లో క్వశ్చన్స్ అనేవి రాంగ్ అయ్యాయి. అథమెటిక్ క్వశ్చన్స్ అనేవి నేను 19 అటెంప్ట్ చేశాను. ఎందుకంటే నాకు క్వశ్చన్స్ రాక కాదు, నాకు ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చినవే. కాకపోతే ఏంటంటే నాకు టైం సరిపోలేదు. నేను చెప్పాను కదా, నేను ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత ఒక వీడియో చేశాను. జనరల్ అవేర్నెస్ దగ్గర నేను క్వశ్చన్కి ఆన్సర్ పెట్టేసినా కూడా దాని దగ్గర చాలా టైం అనేది ఒక్కో క్వశ్చన్ దగ్గర వేస్ట్ చేశానని, అందుకే నాకు టైం సరిపోలేదని చెప్పేసి నేను వీడియో కూడా చేయడం జరిగింది. అందుకే నేను ఫస్ట్ జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాను. తర్వాత రీజనింగ్, అలాగే తర్వాత అథమెటిక్ క్వశ్చన్స్కి వెళ్ళినప్పటికీ నాకు టైం సరిపోలేదన్నమాట. అందుకే నాకు అథమెటిక్లో అనేది కొంచెం తక్కువ క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేయడం జరిగింది. టైం మేనేజ్మెంట్ అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి చాలా ఇంపార్టెంట్. మనం ఎంత ప్రిపేర్ అయ్యేనా కానీ అక్కడ మనం అటెంప్ట్ చేసిన దాన్ని బట్టే ఉంటుంది. మనం ఎంత ఫాస్ట్గా అటెంప్ట్ చేయగలుగుతామో అన్ని ఎక్కువ క్వశ్చన్స్ అనేవి మనం అటెంప్ట్ చేయగలుగుతాం. సో అథమెటిక్ దగ్గర నాకు అదే అయ్యింది. వచ్చిన క్వశ్చన్స్ ఉన్నా కానీ నాకు అటెంప్ట్ చేయడానికి టైం అనేది సరిపోలేదు. సో రీజనింగ్లో అయితే నేను 33 అటెంప్ట్ చేస్తే 31 క్వశ్చన్స్ అనేవి నాకు కరెక్ట్ అయినాయి ఫ్రెండ్స్. ఓన్లీ 2 క్వశ్చన్స్ మాత్రమే రాంగ్ పెట్టడం జరిగింది. నాకు రీజనింగ్ సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టమని నేను చాలాసార్లు నా వీడియోలో చెప్పాను కదా. నేను బ్యాంక్ కోచింగ్ తీసుకున్నాను. అప్పటి నుండి నాకు రీజనింగ్ అంటే చాలా ఇష్టం. కోచింగ్ కూడా తీసుకున్నాను కాబట్టి నాకు రీజనింగ్లో మంచి మార్క్సే వచ్చాయి. సో ఇదే విధంగా నేను జనరల్ అవేర్నెస్ అలాగే అథమెటిక్లో కూడా పెర్ఫామ్ చేసుంటే నేను ఖచ్చితంగా ఆర్పిఎఫ్ ఎస్ఏకి అనేది సెలెక్ట్ అయ్యేదాన్ని. సో నాకు వచ్చిన మార్క్స్ అయితే ఇన్ని. నేను డిసప్పాయింట్ అవ్వడం లేదు, కొంచెం హ్యాపీగానే ఫీల్ అవుతున్నాను. క్వాలిఫై అవ్వనని తెలుసు ఈ మార్క్స్తోని, కానీ హ్యాపీగానే ఫీల్ అవుతున్నాను. సో మార్క్స్ తక్కువ వచ్చిన వాళ్ళు ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు.
మనకి ఇంకా కానిస్టేబుల్ ఎగ్జామ్ అనేది ఉంది కాబట్టి దానికోసం బాగా ప్రిపేర్ అవ్వండి. నేను కూడా మంచి మంచి వీడియోస్ అనేవి నేను చేస్తూ ఉంటాను. యూజ్ఫుల్ అయిన వీడియోస్ అన్నీ కూడా చేస్తూ ఉంటాను. అలాగే మనకు వచ్చిన కీని బట్టి అన్ని పేపర్స్ అయితే ప్రజెంట్ నా దగ్గర ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి పేపర్స్ అయితే నా దగ్గర ఉన్నాయి. సో అందులో నుండి నేను రేపు అర్థమెటిక్కి సంబంధించి అలాగే రీజనింగ్కి సంబంధించి ఏ చాప్టర్ నుండి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది చూసి అనాలిసిస్ వీడియో అయితే రేపు అప్లోడ్ చేస్తాను. సో ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంగ్లీష్లో ఉన్న క్వశ్చన్స్ తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి కూడా పెట్టడానికి ట్రై చేస్తాను. మన అప్కమింగ్ వీడియోస్లో అనేవి అవి వస్తాయి. సో తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వకుండా కానిస్టేబుల్ కోసం స్ట్రాంగ్గా బాగా ప్రిపేర్ అవ్వండి.